ఈరోజు పోలవరం నియోజకవర్గం కోయిలగూడెం మండలంలో గౌరవరం గ్రామంలో ఏదైతే పోలవరంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా గత 4 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది. కారణం వీళ్ళు దళారుల చేతిలో మోసపోయారు. సుమారు 2,30,00,000 రూపాయలు రోజు రైతులకి ఇవ్వకోకుండా దళారులు మోసం చేశారని ఇక్కడ ఉన్నటువంటి గోడౌన్ని రోజు వీళ్ళు ధర్నా రూపంలో ఇక్కడ ఆపడం జరిగింది. మేము అధికార పార్టీలో ఉన్నాం కనుక తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ప్రతి ఒక్కరు కూడా హామీ ఇస్తున్నాం. ఏదైతే మీకు రావాల్సినటువంటి నష్టపరిహారం ఏదైతే రైతుల రూపంలో మీకు ధాన్యం కానీ అలాగే మొక్కజొన్న కానీ అమ్మి ఉన్నటువంటి డబ్బుల్ని తక్షణమే వారి చేతుల నుంచి తప్పకుండా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఇప్పుడు పెట్టుబడులకి డబ్బులు లేవని చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడితే అక్కడ ఉన్నటువంటి భూ రైతులతో కూడా మాట్లాడి వారికి కౌలు ఇప్పిస్తాం. అలాగే తప్పకుండా 10-15 రోజుల్లో ఏదైతే వీరికి సంబంధించినటువంటి 2,30,00,000 రూపాయలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో తప్పకుండా ఇప్పించే ఏర్పాటు చేస్తాం. అలాగే రైతులందరూ కూడా ఈరోజు ఈ దీక్షని విరమించుకొని వెళ్ళాలని మేము కోరటం జరిగింది. వారందరూ కూడా తప్పకుండా అదే విధంగా వెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. మేము వారికి హామీ ఇస్తున్నాం. తప్పకుండా మీ అందరికి కూడా మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వల్ల మీకు ఎలాంటి నష్టం రాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ, ఇప్పుడైనా దళారుల్ని నమ్మి మోసపోకోకుండా ప్రతి ఒక్క రైతు కూడా మేల్కొని గవర్నమెంట్కి ఏదైతే మీరు మొక్కజొన్న కానీ అలాగే వరి కానీ ప్రతి ఒక్కటి కూడా మీరందరూ కూడా గవర్నమెంట్కి ఇచ్చి గవర్నమెంట్ రూపంలో మీరు డబ్బులు తీసుకోవాలని మేము మనవి చేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా మేము ముందుకు వెళ్తామని సెలవు తీసుకుంటాం.